బాగా పిసకాలన్నమాట. సో పిసికేద్దాం ఫస్ట్. ఈ విలేజ్ నుంచి స్పెషల్గా ఒక ఐటమ్ అయితే వేస్తున్నాను. ఉగాది పచ్చడి చేస్తున్నాను లైఫ్లో ఫస్ట్ టైం ఫ్రెండ్స్, మీకోసం, మీ లవ్ కోసం, మీ ఎఫెక్షన్ కోసం. ప్లీజ్ మీకోసం అన్నాను కదా, సబ్స్క్రైబ్ చేసుకొచ్చాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈరోజు నాకు ఎవరు పచ్చడి ఇవ్వలేదు ఫ్రెండ్స్, ఎవరు ఇవ్వలేదు. ఎవరైనా నన్ను రంజాన్ రోజు బిర్యానీ కానీ బిర్యానీ కానీ, అవునా, నాకైతే ఎవరు పచ్చడి ఇవ్వలేదు. నన్ను ఎవరైనా రంజాన్కి బిర్యానీ కానీ, ఖీర్ కానీ, సేమే కానీ అడిగారో వాళ్ళకి లూజ్ మోషన్స్ అయింది. కాకరకాయ చేదే కదా, కాకరకాయ ఎందుకు కలపకూడదు? తెలిస్తే కామెంట్ చేయండి. అస్సలాం వాలేకుమ్ ఎవ్రీవన్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ క్రేవింగ్ పిల్ల. హాయ్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను చాలా బాగున్నానండి. అందరికీ హ్యాపీ రంజాన్, హ్యాపీ ఉగాది. ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే, మా రెస్టారెంట్లో ఉగాది సెలబ్రేషన్స్ అండ్ రంజాన్ సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటున్నాం. చలో వెళ్ళిపోదాం, లిఫ్ట్ వచ్చేసింది. మా ఫైజల్ చూసి నవ్వుతున్నాడు ఏం చేస్తున్నాను అని. సో ఫాస్ట్గా రెడీ అయిపోయాం, టైం లేదు, చాలా ప్లానింగ్స్ ఉన్నాయి. సో అందుకే సడన్గా వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసాను. చెప్పండి నా అవుట్ఫిట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. చలో ఇంకా ఎక్కువ లాగ్ చేయను, రెస్టారెంట్కి వెళ్ళిపోదాము. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అస్సలు మిస్ అవ్వద్దు, చూస్తూ ఉండండి కంటిన్యూస్గా. ఫ్రెండ్స్ చూడండి ఎంత ఎండగా ఉందో. టైం అయితే 10:30 అవుతుంది. చూసారా ఎంత ఎండగా ఉందో. అండ్ నెక్స్ట్ ఇంకోటి మీతో షేర్ చేసుకోవాలి. ఈ వ్లాగ్ నాకు కొంచెం స్పెషల్ బికాజ్ సోను ఈ ఫోన్ నాకు లైక్ ఇప్పుడు వీడియో వ్లాగ్ షూట్ చేస్తున్నాను కదా, ఇది సోను నా బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చారు కదా. సో ఫస్ట్ నా వ్లాగ్ ఇది ఈ ఫోన్లో షూట్ చేయడం. సో నాకు సంథింగ్ స్పెషల్ ఈ వీడియో, ఎందుకంటే కొత్త ఫోన్లో రంజాన్ వ్లాగ్ అండ్ కొత్త సంవత్సరం, ఉగాది అంటే కొత్త సంవత్సరం కదా, సో కొత్త సంవత్సరం వ్లాగ్. సో స్పెషల్ నాకైతే. చాలా ఎండగా ఉంది ఫ్రెండ్స్, చాలా ఎండగా ఉంది. సరే అయితే ఇంకా రెస్టారెంట్ దగ్గర కలుద్దాం, సరేనా? పదండి. అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో వ్లాగ్ అనేది, చాలా డిఫరెంట్గా. మీరు థంబ్నెయిల్ చూసే మీకు అర్థమై ఉంటుంది. సో చూడండి ఫుల్ వ్లాగ్ చూడండి. అండ్ నెక్స్ట్ నేను ఇంతకుముందు యూజ్ చేసేదాన్ని కదా ఫోన్, ఆ ఫోన్ మళ్ళీ షెడ్కి వచ్చింది, మళ్ళీ టచ్ అయితే పాడైపోయింది. సో సెల్ రిపేర్ వాళ్ళకైతే ఇచ్చొచ్చాము. అండ్ షాప్కి వెళ్ళాము, ఇప్పుడు ఇస్తానన్నారు బట్ లేరు పర్సన్. ఇంకా మళ్ళీ మేము రిటర్న్ వెళ్ళిపోతున్నాము, రెస్టారెంట్కి వెళ్ళిపోతున్నాము. అండ్ రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. సో వీడియో కంటిన్యూస్గా చూస్తూ ఉంటే చాలా ఫన్ ఉంటుంది వీడియో. ఎస్, అండ్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఫన్గా ఉంటుంది. హారిక వాళ్ళు ఇప్పుడే వచ్చారు, చూపిస్తాను చూడండి. హ్యాపీ ఉగాది, హ్యాపీ ఉగాది, హ్యాపీ ఉగాది బ్రదర్, హ్యాపీ ఉగాది, హ్యాపీ ఉగాది. నాకు రంజాన్ చెప్పు, హ్యాపీ రంజాన్. ఈరోజు మనం ఫిక్స్ అయిపోవాలి అంతే, ఈరోజు హ్యాపీ రంజాన్. ఎస్, ఎడిటింగ్లో తీసేద్దాం. అరే హ్యాపీ ఉగాది నాకు చెప్పు, హ్యాపీ ఉగాది అందరికీ, హ్యాపీ రంజాన్ అందరికీ చెప్పు, అందరికీ. స్టాఫ్కి మనం కూడా స్టాఫ్, మేము కూడా పప్పు. ఎస్, పప్పు మామిడికాయ ఈరోజు స్పెషల్. నవీన్ హ్యాపీ ఉగాది. నాకు విష్ చేయి, హ్యాపీ రంజాన్ అనాలి కదా, అడ్వాన్స్ కదా, హ్యాపీ రంజాన్ ఈరోజు. ఈ థ్యాంక్ యూ సార్, ఈద్ ముబారక్లో చెప్పాలి. మళ్ళీ చెప్పు,
థ్యాంక్ యూ. హారిక, ఉగాది అంటే ఏముండాలి? మామిడికాయలు. నేను కీర్ చేస్తాను రంజాన్కి. నువ్వేం చేస్తాను? నేను ఉగాదికి ఉగాది స్పెషల్ అంటే ఉగాది పచ్చడి కదా, సో ఉగాది పచ్చడి నేను చేస్తాను. అండ్ రంజాన్ స్పెషల్గా హారిక ఖీర్ చేస్తుంది. నేను ఉగాది స్పెషల్గా ఉగాది పచ్చడి చేస్తాను. చలో ఇంకా లేట్ చేయదు, చేసేద్దాం. నవ్య మిస్ అయిపోయింది. నవ్య మిస్ అయిపోయింది పాపం. ఏం చేస్తాం, మిస్ యూ. స్నేహమే నా జీవితం, స్నేహమే హారిక ఖీర్ చేస్తుంది రంజాన్ స్పెషల్గా. నేనైతే టైం పడుతుంది, ఒక గంట పడుతుందా? నేను పచ్చడి చేస్తాను. ఫస్ట్ టైం నేను పచ్చడి చేయడం. నువ్వు? నీది ఈజీ. ఖీర్ ఈజీయా? నీది నీది ఈజీ, నాది ఈజీయా? కానీ నాకు కొత్తే కదా. సో నవీన్ అయితే ఇక్కడ డెకరేట్ చేస్తున్నాడు. ఆల్ ఇన్ వన్ అన్నిటికీ ది విలేజ్ విత్ ఆల్ ఇన్ వన్. నవీన్ మామిడికాయలు తెచ్చారు, చింతపండు, ఇదేంటివి? బెల్లమా? ఎస్, బెల్లం, వేప పువ్వు. నేను ఇంకా వేపాకులు వేయాలేమో అనుకున్నాను. వేప పువ్వు. ఓకే, సో పచ్చడి చేయడానికి అన్నీ సమకూర్చాడు మా నవీన్, మా బ్రదర్. ఇది కూడా వేస్తారా? ఓ సారీ పూజకి. ఓకే, సో కొత్త చింతపండు. మా అమ్మమ్మ చెప్పారు కొత్త చింతపండుతో పచ్చడి బాగా వస్తుందని. తెలుసుకున్నాను నేను, అమ్మమ్మ భీమవరం కాబట్టి. బేషన్ చేద్దాం తెచ్చాడు. అవునా? చేస్తాం. కొబ్బరికాయ తెచ్చావా? కూరాలి, అదే కూరుతారు కదా. బాగుంటుంది అంట కూరి పచ్చడికి. డన్. ఓకే, కొంచెం పట్టరా? సో అన్నీ సెట్. మామిడికాయలు, కొబ్బరికాయ అవన్నీ కలిపి అంతేనా? ఇంకేమైనా ఐటమ్స్ ఉన్నాయా ఇందులో? అంతే కదా. ఓకే, ఇప్పుడు నేను చూపిస్తాను. పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, సామాగ్రి. ఎస్, మామిడికాయలు, కొబ్బరికాయ, అండ్ షడ్రుచులు. అంటే షడ్రుచులు అంటే కాపీ పేస్ట్. బెల్లం, పచ్చిమిరపకాయ ముక్కలో పెడితే మండుద్ది. ఉప్పు, కొంచెం ఉప్పు తగినంత, టేస్ట్ తగినంత. పుల్లగా చింతపండు. అండ్ ఇది వేప పువ్వా? చేదు వేపగా కదా ఇది. చేదు, పులుసు కాదు, పులుపు, ఉప్పు. అదేంటి? ఉప్పే అంటారు. కారం. ఎస్, వగరు అంటాం. ఇదేంటి మరి? అది ఏమంటారు దాన్ని? యాడింగ్. అంతే, యాడింగ్ అంటే ఏముంటుంది పేరు? ఓకే, చెప్పగా ఏదో. చలో ఇంకా మనం ప్రిపేర్ చేద్దాం. ఇంకా పొమగ్రనేట్ వేస్తాను అన్నది, అది కూడా వేస్తే. పచ్చిశనగపప్పు, వేపిన శనగపప్పు. ఓకే, వేపిన శనగపప్పు కూడా వేద్దామంటే వద్దని చెప్పారు. ఫ్రూట్ సలాడ్ చేస్తారు. నా టాలెంట్ తొక్కేస్తున్నారు. సరే చలో. ముస్లిం కన్వర్ట్ అయిపోయింది ఈ రోజుకే. ముస్లిం. ఈద్ ముబారక్. పచ్చడి చేయడానికి మ్యాంగో పోయాలి. బిర్యానీ, రంజాన్కి బిర్యానీ కానీ ఖీర్ కానీ సేమియా కానీ అడిగారో మీరు ఇవ్వలేదని పచ్చడి మేమే చేసుకుంటున్నాం. అది పచ్చడి చేస్తున్నాను లైఫ్లో ఫస్ట్ టైం ఫ్రెండ్స్. మీకోసం, మీ ప్రేమ కోసం, మీ అభిమానం కోసం. కొబ్బరికాయ చూసారా? సన్నగా కోసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, కొబ్బరికాయ కోసేసాము, పచ్చిమిరపకాయలు కోసేసాము, మ్యాంగోస్ కోసేసాము. అంటే వేప పువ్వే ఎందుకు వేస్తారు? కాకరకాయ వేయచ్చు కదా, అది కూడా చేరే కదా. కళ్యాణ్, కాకరకాయ ఎందుకు కలపకూడదు పచ్చడిలో? తెలీదంటావా? అస్సలు తెలీదా?
నాకు కూడా తెలియదు. ఓకే డన్. డన్. అన్నీ సమకూర్చేసుకున్నాం మేము. ఇంకా పచ్చడి చేసేద్దాం పదండి. చలో ఫ్రెండ్స్, ఇప్పుడు ఫస్ట్ మ్యాంగోస్ వేసేసుకుందాం. పచ్చడి చేద్దాం. ఉగాది పచ్చడి రెడీ అవుతుంది. సో ఫస్ట్గా మ్యాంగోస్ వేసేసుకుందాం. నెక్స్ట్ చేదు. నెక్స్ట్ కారానికి పచ్చిమిరపకాయలు వేస్తాను. నెక్స్ట్ ఉప్పు. ఇది పడుతుందా? అదిగా ఉప్పు ఎంత వేయాలి? ఫస్ట్ టేస్ట్ చూసాను. ఫస్ట్ తగినంత ఉప్పు వేసుకుందాం. దాని తర్వాత సరిపోకపోతే మళ్ళీ వేసుకుందాం. ఉప్పు చూడు, లైక్ చేదు, వగరు అండ్ చెయ్యి కోసుకుపోతే లేదు. కారం. ఎస్, కారం బెల్లం. అండ్ చింతపండు నానబెట్టాము. హ్యాండ్స్ క్లీన్గానే కడుక్కున్నాం ఫ్రెండ్స్, మీరేం డౌట్ పడద్దు. ఎందుకంటే నేను చాలా ఓసిడి పర్సన్ కాబట్టి నేను బాగా కడుక్కుని ఉంటాను. సో దీన్ని ఇలాగ పిసకాలన్నమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు బెల్లం వేద్దాం. ఓకేనా? ఎస్ అమ్మా. నెక్స్ట్ కొబ్బరికాయలు వేద్దాం. సో ఇంత అయింది. సో నేను బేషన్ నిన్నట్లేదు. ఇది వాటర్ వేస్తారా? ఇది పచ్చడి తీర్థం కాదు కదా. తీర్థమా? పచ్చడి కదా. పచ్చడిలో ఏం వేస్తారు? పులుసు వేస్తారు. ఉప్పు వేస్తే అదే ఆటోమేటిక్గా వాటర్లో అవుతుంది. ఇంత ముందుకు వద్దా? ఇది పులుపు వేద్దాం ఫ్రెండ్స్. ఇది వేయకూడదు కదా. ఇది వేయాలా? అదే ఇప్పుడు వాటర్ పడిపోతుంది. హర్వల్ చేతులు బాగా కడుక్కున్నాను డెటాల్తో. సో రిమైనింగ్ ఏంటిది? బెల్లం. అంటే సరిపోలేదు అనుకుంటున్నా. సో ఇంకా బెల్లం వేసాక టేస్ట్. ఇప్పుడు దీన్ని కలిపేద్దాం. సేవింగ్ వస్తుంది నాకు. ఏమంటారు? వాటరింగ్, మౌత్ వాటరింగ్. సో అందరూ రిచ్గా ఉండాలని చెప్పి రిచ్గా కాజు అయితే వేస్తున్నాను. మాకు ఐడియా ఇచ్చాడు కట్ చేయమని చెప్పి. సో కైమా, సారీ, అంటే నా ఇంటెన్షన్ ఏంటంటే ఇది కైమా లాగా పీస్ చేస్తానని చెప్పి. సో జీడిపప్పు వేసేద్దాం. సో జీడిపప్పు కూడా వేసేసాను రిచ్గా. జీడిపప్పు విలేజ్ విస్తా స్పెషల్. సో ఫ్రెండ్స్, ఈ బౌల్లో తీసేద్దాము. పచ్చడి మామిడికి మనం చాలా పుల్లగా ఉంది. సో ఆ తీపి ఫ్రెండ్స్ అందరికీ పెట్టే ముందు ఫస్ట్ నేను టేస్ట్ చూస్తాను. ఏదో తేడాగా ఉందండి. దేన్ని అంటారా? కాకపోతే కాదు, చేదంతా నేను తినలేదు. పువ్వు వేసుకున్నాను. కాదు, ఇంకా బెల్లం పడుతుంది. ఇంకా తిన్నాను. తీపి మామిడికాయ పట్టలేదు ఫ్రెండ్స్, పుల్లగా ఉంది. సో గట్టిగా తీసుకుందాం. ఈ వీడియోకి వైట్ బోర్డు తీయాలి. చేసిన పచ్చడి తిని ఉంటారు. మీ అమ్మగారు చేసిన పచ్చడి తిని ఎప్పుడైనా నగ్గిన చేసింది పచ్చడి తినున్నారా? బౌల్స్ ఎక్కడ పడుతుంది. హ్యాండ్ వాష్ చేసుకుందాం. ఇప్పుడు ఖీర్కి వెళ్ళిపోదాం. ఖీర్ చేయడానికి చలో. హారిక చేస్తుంది. అయ్యో, టిష్యూ వెంటనే ఏంటి ఊసాడు వెంటనే? బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే నేనే చేశాను. చంపాలి ఎలా ఉందో.
సో ఫ్రెండ్స్, ఇప్పుడు హారిక రంజాన్ మధ్యలో వెళ్ళిపోతారు. మధ్యలో వెళ్ళిపోతావా? మరి జీడిపప్పులు అన్నీ నేను వేస్తాను, మిగతా అన్నీ దగ్గర. చలో ఇంక ఫాస్ట్ ఫాస్ట్గా ఎంతసేపు పట్టదు, ఫాస్ట్గా చేద్దాం. 10 minutesలో చేద్దాం ఫాస్ట్ ఫాస్ట్గా. 10 minutesలో అయిపోతుంది. గంట అనుకుంటున్నావా? 10 minutes అంతే అయిపోతుంది. చలో ఇంకా లేట్ చేయొద్దు. రంజాన్ స్పెషల్ ఖీర్ చేద్దాం. చేద్దాం క్వాలిటీ క్వాలిటీ ఏది సరే క్వాలిటీ. సో ఫ్రెండ్స్, మేము నైట్ బాదం నానబెట్టడం మర్చిపోయాము. సో అందుకే ఇప్పుడు ఇన్స్టెంట్గా బాదం నానబెట్టాలి అంటే ఏం చేయాలో చూపిస్తాను నేను మీకు. అంటే ఇన్స్టెంట్గా దీనికి పీల్ అనేది వచ్చేయాలి. సో అలా రావాలంటే ఏం చేయాలి? ఉడకబెడితే వచ్చేస్తుంది. ఎస్, దీన్ని ఉడకబెట్టేద్దాం. ఎలా ఉంది పచ్చడి? బాగుందా? నేనే చేశాను. అండ్ ఉగాది పచ్చడి క్యాష్ కౌంటర్ దగ్గర అయితే పెట్టేశాము. అంటే కస్టమర్స్ వచ్చి తింటారు కదా ఉగాది పచ్చడి అని చెప్పి, అదే అడుగుతున్నా ఎలా ఉంది అంటే బాగుంది అన్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మేము ఖీర్ అయితే స్టార్ట్ చేస్తాం. సో హారిక ఇప్పుడు ఖీర్ చేస్తుంది. పట్టుకోది అమ్మా, ఇవి తీరా, ఇవి తొక్కలు తీయండి. ఇవి తొక్కలు తీసేయండి. తొక్కలు తీసి మిక్సీ కొట్టేసేయండి. మరీ ముద్దుగా కాదు, అరగరగాల. ఓకే. అండ్ ఇక్కడ నుంచి వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను బికాజ్ ఆఫ్ మన కిచెన్ చాలా బిజీగా ఉంది. చిమ్నీ సౌండ్ అండ్ వాళ్ళు కుక్ చేస్తున్నారు, గరిటెలు అవి ఇవి, ఇంకా హడావిడిగా ఉంది కిచెన్ అంతా. ఇంకా అందుకే నేను ఇక్కడ నుంచి వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను. చాలా నాయిసీగా ఉంది ఈ వీడియోలో. చలో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే సేమియా అయితే చేస్తున్నాము. ఖీర్ అనుకున్నాము. ఖీర్కి మనకి ఉప్మా సోజీ ఉండాలి, బట్ ఉప్మా సోజీ లేదంట. అది లీస్ట్ టైంలో చెప్పాడు నవీన్. సో అందుకే ఇంకా సేమియా ఉంది, ఇంకా అడ్జస్ట్ అయిపోదాం. అండ్ హారికకి మెయిన్గా టైం లేదు, ఎందుకంటే తను అనకాపల్లి టెంపుల్కి వెళ్ళాలి. అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆన్ ది వే. ఫాస్ట్గా 10 minutes మాత్రమే ఉంది, ఫాస్ట్గా చేద్దామని చెప్పి ఇంకా సేమియా ఇంకా చేసేస్తున్నాం. ఏంటి అంటే గీ వేసాను కదా, గీ వేసి సేమియా వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాం. కింద మంట చాలా పెద్దగా వస్తుంది ఎందుకంటే అవి బర్నర్ కూడా చాలా పెద్దవి కదా రెస్టారెంట్ కాబట్టి. అండ్ మా సేమియా అయితే ఫ్రై అయిపోయింది. అండ్ ఇక్కడ మేము పక్కన లైక్ మిల్క్ అయితే బాయిల్ చేసుకున్నాం. ఇంకా షుగర్ వేసేసుకుంటున్నాం. ఇక్కడ ఫాస్ట్గా అండి, ఇంకా హడావుడిగా చేయాల్సి వచ్చింది. అండ్ ఇక్కడ సేమియా అంతా ఫ్రై అయిపోయింది అండ్ తీసేసాము. అండ్ ఫ్రై సేమియా మన మిల్క్లో వేసేసుకున్నాము. టైం ఒకటి తక్కువగా ఉంది అంటే ఆ బర్నర్ కూడా చాలా పెద్దది కాబట్టి మంట ఎక్కువగా వచ్చేస్తుంది. ఇంక ఏది వేసినా అడుగంటుకుపోయేలా ఉంది. అండ్ ఇక్కడ ఇలాచీ పౌడర్ అయితే వేసేసాము. ఇది ఏంటి అంటే మీకు చెప్పాను కదా బాదం అనేది నానబెట్టుకోవాలి, బట్ ఇన్స్టెంట్గా అవ్వాలని చెప్పి బాయిల్ చేసుకుని పీల్ చేసుకుని మిక్సీ కొట్టించాం కొంచెం అటు ఇటుగా, అంటే ఫుల్గా కాదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను మిల్క్ మేడ్ స్మెల్ చూస్తున్నాను. ఎందుకు అంటే కొన్ని బ్రాండ్స్ మిల్క్ మేడ్స్ అయితే ఇవి నాకు నచ్చవు. సో కొన్ని ఏంటి అంటే లైక్ ఫ్లేవర్ సరిగ్గా ఇవ్వదు మిల్క్ మేడ్. సో అందుకే చూస్తున్నాను ఎలా ఉంది ఏంటి అని. ఓకే గుడ్, బాగుంది. బట్ అమూల్ నాకు నచ్చుతుంది మిల్క్ మేడ్లో. అండ్ ఇక్కడ మిల్క్ మేడ్ వేసేసుకున్నాము కొంచెం అండ్ కలిపేసుకుంటున్నాం. ఇంకా ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చేసింది మా యమ్మీ బాదం కా సేమియా అండ్ ఫ్రై కాజు అయితే వేసేసుకున్నాము. నేనైతే కొంచెం టెన్షన్ పడ్డాను ఎలా వస్తుంది అని చెప్పి. టేస్ట్ చూశాను, ఓకే అంతా సెట్ అయిపోయింది. ఇంకా గ్లాస్లో కొంచెం అలాగా సేమియా అయితే తీసేసుకున్నాము, కొంచెం లైక్ గాడ్కి అనుకోండి. ఓకే అలా. అండ్ ఇక్కడ మా బాదం కా సేమియా అయితే రెడీ అయిపోయింది. అండ్ ఇక్కడ ఒక లవ్లీ మూమెంట్ అయితే అవుతుంది.
ఉగాది స్పెషల్గా నేను ఉగాది పచ్చడి చేశాను కదా, నేను తనకి తినిపిస్తాను హ్యాపీ ఉగాది అని చెప్పి, హ్యాపీ రంజాన్ అని చెప్పి. రంజాన్కి స్పెషల్గా తను బాదంకా సేమియా చేసింది కదా, అదైతే నాకు తినిపిస్తుంది. నేను ఒకటే నమ్ముతానండి, రిలీజన్ ఏదైనా సరే మనం అందరం మనుషులం, అందరి ఈక్వల్. సో మనకి వేరే వేరే మతాలు డిఫరెన్సెస్ రాకూడదు, అందరం ఒకటే అన్న ఫీలింగ్ ఉండాలి. మన ఎథిక్స్ని మనం ఫాలో అవుతూ సో ఒకరికి మనం రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి అని నేను ఫీల్ అవుతాను. అండ్ ఇక్కడ లవ్లీ మూమెంట్ అండ్ సోను అండ్ మనోజ్ అన్నీకి ఖీర్ తినిపిస్తున్నారు. అండ్ మనోజ్ అన్నయ్య బాదం అంటున్నానేంటి, పచ్చడి, ఉగాది పచ్చడి అయితే తినిపిస్తున్నారు, కానీ తినిపించలేదు. ఒకటి చెప్తాను ఎందుకు అంటే, ఇది ఉగాది రోజు జరిగిన ఈవెంట్ షూట్ ఇది. సో తన భాష గారు తను ఏంటి అంటే ఫాస్టింగ్లో ఉన్నారు, సో అందుకే తనైతే తినలేదు. అండ్ ఆంటీ గారు మనోజ్ అని వాళ్ళ మదరు. అండ్ నేను చేసిన ఉగాది పచ్చడి ఎలా ఉందో చెప్పండి అని చెప్పి టేస్ట్ అయితే చూపిస్తున్నాను ఇక్కడ. అండ్ ఇక్కడ హారిక అయితే వెళ్ళిపోవాలి, టైం అయిపోతుంది తనకి టెంపుల్కి. సో అదే చెప్తుంది టైం అవుతుంది అని చెప్పి. మన పచ్చడి అయితే తినిపిద్దాం. నువ్వు చేసావంటే తప్పకుండా థ్యాంక్ యూ. ఎంతో బాగా పెట్టి ఎలా ప్రేమతో చేశాను. హ్యాపీ ఉగాది అందరికీ. కూర్చో, గీడు పంపిస్తాను రాసిన అవర్ మిషన్ సక్సెస్. ఖీరు అండ్ ఉగాది పచ్చడి చాలా బాగా వచ్చింది, చాలా ప్రేమతో చేసాం కాబట్టి బాగా వచ్చింది. అండ్ నా పచ్చడి అందరికీ పనిచేశాను. అండ్ హారిక అయితే తను స్టార్ట్ అయిపోయింది, వెళ్ళిపోయింది టెంపుల్కి. ఓకే ఫ్రెండ్స్, మా విలేజ్ విస్తా రెస్టారెంట్లో మా ఉగాది అండ్ రంజాన్ సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.